మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం లోపల 14/5/2025 వరకు గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వలన, ధనస్థానంలో ఉండడం వలన వారికి ఈ మే 14 వరకు వారి అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేరుతాయి. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. అవివాహితులకు అంటే పెళ్లి కాని వాళ్లకు కొత్త శుభ విషయాలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని పొందుతారు. ఉద్యోగం ఏర్పడుతుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లో విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. తర్వాత స్థిరాస్తుల యోగం కూడా పట్టేటట్టుగా ఉంటుంది. అలానే 14/5 తర్వాత కొంతమేరకు చింత ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంచెం అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. శని కూడా 12వ స్థానం వ్యయ స్థానంలో ఉండడం వలన కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని ఖర్చులు బాగా ఉంటాయి వారికి. కాకపోతే వారి సమయానుకూలంగా డబ్బు చేతికంది వారి పనులను ఒడ్డెక్కేటట్టుగా ఏర్పరచుకుంటారు. ఈ సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి కనుక వారు వారి ఇష్టదైవాన్ని ప్రార్థించడమో లేదా ఆంజనేయ స్వామి పాలే చాలీసా లేదా సుందరాఖండ పారాయణటువంటి చేస్తే వారి కష్టాల నుండి కొంత ఉపశమనం పొందేటట్టుగా వీలవుతుంది మేషరాశి వారికి.